అందరూ నమస్కారం. నేను మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ. ఈ రోజు మనము కేతు మహాదశలో శని అంతర్దశ ఫలితాల గురించి వివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా కేతు మహాదశలో శని అంతర్దశ చూసినట్టయితే ఈ దశాకాలం మొత్తం కూడా 13 నెలల 9 రోజులు ఉంటుంది. కేతు మహాదశని 13 నెలల 9 రోజుల కాలంగా ఉంటుంది. మరి ఈ కేతు మహాదశలో శని అంతర్దశలో మనకి కేతు శుభత్వంగా ఉండాలి అంటే ఈ శని అంతర్దశల్లో శని శుభుడైతే మనకి జాతకుడికి నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తిని చేకూరుతూ ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తూ ఉంటాయి. అందరు ఆదర విమానాలు పొందుతుంటారు. భార్య వలన ధనలాభం అనేది కలుగుతూ ఉంటుంది. భార్య సహకారం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. దాంపత్య సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. స్త్రీ సంతానం ద్వారా అదృష్టం అనేది కలగజేస్తూ ఉంటాడు. అదే మనకి కేతు మహాదశలో శని అంతర్దశ మనకి ఎక్కువ శాతం కూడా శత్రుత్వ గ్రహంగానే ఉంటుంది. కేతులో శని చాలా వరకు ఎవరికి కలిసి రాకపోవచ్చు. కాబట్టి కేతు మహాదశలో శని అంతర్దశలో మనకి శని అశుభుడైతే జాతకునికి స్త్రీల వలన అనేక రకమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఎత్తువంటి ప్రదేశం నుంచి కింద పడటం వల్ల అవయవాలకు కొన్ని రకాల ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. అనుకోకుండా ప్రమాదాలు లేదా ఆయుధాల వల్ల ప్రమాదాలు లేదా అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు జరిగి శరీరానికి గాయాలవుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల మధ్యలో మానివేయవలసినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు కొన్ని రకమైనటువంటి అనారోగ్య సమస్యల వలన ధనమయం జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా తల్లికి కానీ తండ్రికి కానీ మరణం సంభవించి అనేక రకమైనటువంటి పరిస్థితి మొత్తం కూడా తారుమారుగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా అనుకోకుండా ప్రమాదాలు శత్రు చర్యల కారకం కూడా ఏర్పడవచ్చు. ఎవరైతే పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న పదవీ యోగం కోసం డబ్బు అనేది వృధా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తులు నష్టం వాటిల్తూ ఉంటుంది. భూత ప్రేత పిశాచ బాధలు వెంటాడుతున్నటువంటి ఒక మానసికమైనటువంటి ట్రాష్లో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. మృత్యు గండాన్ని కూడా కలిగజేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. దీనికి ముఖ్యంగా పరిహారంగా కేతువు పరిహారంగా మరి కేతు మహాదశలో మీరు కేతులో ఉన్నప్పుడు ఈ వీడియో చూసినట్టయితే ముఖ్యంగా కేతువుకి జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం కూడా బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఏకాంతంగా ఉండాలన్న కోరిక, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఊహించుకోవటము, తనలో తానే ఊహించుకొనుట, తనకు తానే దేవుడని నేను దేవత పంపించిన దూతనని చెప్పుకోవటం, లేదా తనే దేవుడని తనే దేవతని ఊహించుకోవటం, దేనిని చూసినా భయపడటం, ఉద్యోగంలో స్థిరత్వంగా లేకపోవటం, భార్య పిల్లల్ని వదిలేసి దేశ సంచారం చేయటం, పిచ్చివాని వల్ల ప్రవర్తించడం, విచిత్ర వేషధారణ, సంతానం కలగకపోవటం, గర్భం వచ్చిపోవటం, చిన్నపిల్లకి తీవ్ర అనారోగ్యం కలగటం, అంటువ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచిత్రమైన వ్యాధుల్లో కేతువే కారకుడు. కేతుగ్రహం అనేది అనుగ్రహం కోసం నలుపు తెలుపు రంగులో ఉన్న కంబల్ని దానం చేయటం, దేవాలయ కట్టుకోవడానికి విరాళాలు ఇవ్వటం, పిచ్చి ఆసుపత్రుల రోగులకి సేవ చేయటం, అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం కల్పించడం, అనాథ ఆశ్రమాలకి విరాళాలు ఇవ్వటం, అనాథ ఆశ్రమాలకి భోజన సదుపాయం కలిగించడం, ఇవన్నీ కూడా కేతువు మంచి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి పరిహారాలు. వైడూర్యం ఒక 3 నుంచి 5 క్యారెట్లు మంచి వైడూర్యాన్ని తీసుకొని వాడండి. వెండి కానీ బంగారంలో కానీ పెట్టుకోవచ్చు. లేదు 9 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షని ధరించండి ప్రతిరోజు. కేతుగ్రహానికి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇక కేతువుకు సంబంధించిన విషయాలు ఏం చేస్తారంటే కేతువుకి ఆదివారం రోజు లేదా మంగళవారం రోజు ఎక్కువ శాతం కూడా కేతువుకి రాహు ప్రతిఘాటి మంగళవారమే చేస్తూ ఉన్నారు. మంగళవారం కుదరడం ఆదివారం చేయొచ్చు లేదా మంగళవారం చేయొచ్చు. మంగళవారం రోజు 1.25 kg ఉలవల్ని దానం చేయండి. చిత్ర వస్త్రంతో అంటే 7 రంగులు ఉన్నటువంటి వస్త్రం అంట చిత్రవస్త్రంతో కలిపి దానం చేయాలి. మంగళవారం రోజు కేతువుకి జపం చేయించుకోండి. కేతున్ కృణ్వన్ అనే మంత్రంతో జపం చేయించుకోండి. ఇంకా కేతువు యొక్క శుభ ఫలితాలు మనం పొందాలి అంటే
మీరేం చేస్తారంటే మంగళవారం రోజు 1 కేజీ ఉలవల్ని కొన్ని ఇంట్లో పెట్టుకోండి, 1 కేజీ మినుములు కొన్ని ఇంట్లో పెట్టుకోండి, కొన్ని ఉలవల్ని కొన్ని మినుముల్ని, ఒక 50 గ్రాముల ఉలవలు, ఒక 50 గ్రాములు మినుముల్ని 2 తీసుకెళ్ళండి. కేతువు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రాహు కూడా పూజ చేయాలి. ఎందుకంటే రాహు యొక్క నీడనే మనకి కేతువు. కాబట్టి రాహుకి పూజ చేయాలి, మనం కేతువుకి పూజ చేయాలి. కాబట్టి రాహుకి మినుముల్ని, కేతువుకి ఉలవల్ని తీసుకెళ్ళండి కొన్ని. మొదటగా రాహుకి కొన్ని నీరు పోయండి, కేతువు కొన్ని నీరు పోయండి. తర్వాత రాహుకి కొన్ని పాలు పోయండి, కేతువు కొన్ని పాలు పోయండి. మళ్ళీ రాహుకి కొబ్బరికాయ కొట్టి నీరు పోయండి, కేతు కొబ్బరికాయ కొట్టి నీరు పోయండి. ఒకటే కొబ్బరికాయ కొట్టి రెండింటి మీద పోయొచ్చు. అదేవిధంగా కొద్ది నీరు పోసి స్వామివారికి గంధం పెట్టి బొట్టు పెట్టి తర్వాత ఒక పుష్పమాలిక వేయండి. ఏదైనా పూలు మీ ఇంట్లో కట్టిన పూలు ఏంటంటే తీసుకెళ్ళి పూలమాల వేయండి. మీరు తీసుకెళ్ళినటువంటి మినుములు ఏవైతే ఉన్నాయో ఆ మినుములు కొన్ని రాహు పాదాల మీద వేయండి. మీరు తీసుకెళ్ళినటువంటి మినుములు ఉలవలు ఏవైతే ఉన్నాయో ఉలవలు, తెల్ల ఉలవలు ఉంటాయి, ఆ ఉలవల్ని స్వామివారి కేతు పాదాల మీద పోయండి. మనసులో రాహవే కేతవే నమః అనుకుంటూ 21 సార్లు ప్రదక్షిణ చేయండి. మీకు మంత్రం వస్తే మంత్రం చదవండి, మూల మంత్రం వస్తే మూల మంత్రం చదవండి. రాహుకి కేతువు చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణం చేసి కాలు కొడుక్కొని అమ్మవారి దర్శనం చేయండి. దగ్గరలో ఏ దేవత మీ యొక్క నవగ్రహాల ప్రతిష్ఠ చేసిన దేవాలయం ఏదైతే దేవతనో ఆ దేవతకి వెళ్ళి నమస్కారం చేసుకోండి. అట్లా ప్రతి మంగళవారం చేయండి. నోరుని అదుపులో పెట్టుకోండి. ఎక్కువ అతిభక్తి మీద వెళ్ళకండి. కేతు అతిభక్తి కారకుడు. భజన బ్యాచ్ లాగా మారకండి. పూజ చేశామా, వచ్చామా, మన పని మనం చూసుకున్నామా, అంతవరకే. కానీ వైరాగ్య జీవితాన్ని ప్రసాదించే తత్వం కేతువుకే ఉంది. కానీ ఆ వైరాగ్య జీవితాన్ని మనం పొందడం కోసం మీరు ప్రయత్నం చేయకండి. అదేవిధంగా కేతువుకి ఇంకా మీకు అనుగ్రహం పొందాలంటే వైడూర్యం తీసుకోండి. మంచి వైడూర్యం తీసుకొని మీకు కావాలని వాట్సాప్ చేయండి. మీకు మంచి వైడూర్యం లింక్ మీకు పెడతాను, నేను మీరే డైరెక్ట్ కొనుక్కోవచ్చు. మంచి వైడూర్యం తీసుకొని కుడిచే ఉంగరం వేలుకు వాడండి. ఆ వైడూర్యము మంచి నాన్ హీటెడ్ స్టోన్గా ఉండాలి. అదేవిధంగా కేతువుకి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క దశమహావిద్యలో ఉన్నటువంటి ధూమ్రావతి, దశమహావిద్యలో ధూమ్రావతి దేవత ఉంది. ధూమ్రావతి అష్టోత్తరం చదవండి. ధూమ్రావతికి ఎక్కువ పూజ చేయండి. శత్రుపీడ అనేది తొలగిస్తూ ఉంటుంది. మీకు ఎక్కువ కోపం పెరిగిందనుకో కేతువులో బగలామికి అష్టోత్తరం చేస్తూ ఉండండి. దశమహావిద్యలు చేయండి, మీకు ఖచ్చితంగా ఫలితం కలగజేస్తూ ఉంటుంది. చండీ కంటే దశమహావిద్యల ఫలితం అమోఘమైందనమాట. చండీలో మీకు ఏంటంటే అది ఒక 11 అధ్యాయాలు మాత్రం ఉంటాయి. 11 అధ్యాయాలు అమ్మవారిని ఏ విధంగా చంపుతున్న విషయాలు మాత్రం ఉంటాయి. కానీ అక్కడ మూలమంత్రాలు ఎక్కడ లేవు. దశమహావిద్యలు ఈ యొక్క చండీలో దశమహావిద్యలో మూలమంత్రాలు ఉంటాయి. ఆ ఫలితం అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. ఏ విధంగా మనము కేతువుకి ఎక్కువ పూజ చేసినట్టయితే రాహుతో పాటు కేతువు కూడా మనకు ప్రసన్నమయ్యి మంచి శుభమైన మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కేతువుకి 7000 సంఖ్యతో జపం చేసుకుని కేతును కృణమాన్ అనే మంత్రంతో జపం చేయించుకోండి. కేతువు తర్పణం వదిలించండి. కేతువుకి హోమం చేయండి ఉలవలతోని. అట్లా ప్రతి సంవత్సరం చేస్తూ ఉండండి. కేతువుకి మీ గ్రహ ప్రాబ్లం గ్రహానికే చేసుకోండి. కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి నష్టాన్ని మనం పూడ్చుకోవడం అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది కేతువు సంబంధించిన పరిహారం. ఈ కేతువులో శని వచ్చినప్పుడు ఖచ్చితంగా మృత్యుంజయ హోమం ఖచ్చితంగా చేయించుకోండి. కేతువుకి 1.5 కేజీ ఉలవల్ని, అదేవిధంగా శనికి 1.5 కేజీ నువ్వుల్ని చిత్ర వస్త్రంతో, అదేవిధంగా నీలరంగా ఉన్న వస్త్రంతో బ్రాహ్మడికి దానం చేయాలి. మంగళవారం రోజు కేతువు పూజ చేసి జప, హోమ, తర్పణ, దానాలు చేయడం వల్ల మంచి శుభఫలిత కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కేతు మహాదశలో గురు అంతర్దశ గురించి. తదుపరి కేతు మహాశని అంతర్దశ గురించి, తదుపరి కేతు మహాదశలో బుధ అంతర్దశ గురించి వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ. అందరికీ నమస్కారం.